ముఖ్యంగా ప్రెస్ పీపుల్ అందరికీ, మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి, ఈరోజు గామా అవార్డ్స్ టోటల్ లాంచింగ్ అంటే ఎలాగంటే మామూలు నెక్స్ట్ మంత్ 3rd ఎంతో వైభవంగా జరగబోతుంది దుబాయ్లో. ఈ గామా అవార్డ్స్ కమిటీకి మెయిన్ చైర్మన్గా నన్ను నియమించారు. అది నాకు చాలా ఒక బాధ్యతాపూర్వంగా అనిపించింది. కేసరి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గామా అవార్డ్స్ అంతకుముందు ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా జరిగేది. మధ్యలో మన ఈ కోవిడ్ వల్ల చాలా గ్యాప్ రావడం వల్ల మళ్ళీ ఆఫ్టర్ 3 years మళ్ళీ చాలా గ్రాండ్ వే దే సెలబ్రేటింగ్ గామా అవార్డ్స్ ఇన్ దుబాయ్. అంటే 3 years 2001, 2002, 2023 సంబంధించిన మ్యాసివ్ సూపర్ డూపర్ హిట్స్, మన టాలీవుడ్ హిట్స్ ఫిలిమ్స్ అన్నిటికీ, కంపోజర్స్కి, సింగర్స్కి, డైరెక్టర్స్కి, హీరోస్కి, అందరికీ టోటల్ టెక్నీషియన్స్ సంబంధించిన అవార్డ్స్ అన్ని గామా అవార్డ్స్ ఇవ్వబోతుంది. గామా అవార్డ్స్ అంటే సామాన్యంగా తీసి పారేయకండి. దిస్ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్. ప్రపంచం అంతా చూస్తున్నామండి ఈ కార్యక్రమం దుబాయ్లో చేస్తుంటే. సో ఇది అందరికీ, మా టాలీవుడ్కి అయితే చాలా చాలా అంటే ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట. నాకు ఐఎమ్ సో హ్యాపీ టుడే. అందరూ స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య గారు ఉన్నారు ఇక్కడ, అలాగే వండర్ఫుల్ మా హీరోయిన్ బ్యూటీ క్వీన్ మా డింపుల్ హయాతి, అండ్ మా రఘు కొంచె, మా ఆదిత్య, అందరు మిగతా వాళ్ళందరికీ వేదికను అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవార్డు మటుకు చాలా వెరీ ప్రెస్టీజియస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ గ్యారంటీ బట్టి మేము ఇవ్వగలను. ఏదో మామూలు అవార్డు కాదు ఇది. గామా అవార్డు అంటే ఒక ప్రెస్టీజియస్గా ప్రతి ఒక్కరికి రావాలి అవార్డు అన్నట్టు ఉంటుంది. ఒక ఆస్కార్ అవార్డ్స్ తర్వాత ఇప్పుడు అకాడమీ అవార్డ్స్ చాలా ఉంటాయి. అలా గామా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన అవార్డు మనందరూ ఎంకరేజ్ చేయాలి ఈ అవార్డుని. సో అందరినీ ఇప్పుడు దుబాయ్లో కలుస్తాం తప్పకుండా. ఈ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మీరందరూ బ్లెస్ చేయవలసిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే కేసరి గారికి అండ్ మా సౌరభ్కి ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీ నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే దుబాయ్లో చాలామంది తెలుగు వాళ్ళు సినిమా వాళ్ళని చూడాలని ఒక చాలా కోరికగా ఉంటుంది. ఇంత గ్రాండ్ లెవెల్లో చేయటం అనేది చాలా సంతోషం ఇస్తుంది. అండ్ నాకు పర్సనల్గా కేసరి గారు అండ్ సౌరవ్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటాం అందరము. సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ మార్చి 3rd దుబాయ్లో ఈ గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నారు. ఈ టాలీవుడ్లో ఉన్న టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, అందరికీ, టాలెంటెడ్ పీపుల్స్ అందరికీ ఆయన అవార్డ్స్ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.